guys, welcome back to my channel. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది స్పాన్సర్డ్ వీడియో, ప్రమోషనల్ వీడియో లాంటిది ఏం కాదు. ఎప్పుడన్నా అమ్మకి కుదరినప్పుడు కానీ ఎప్పుడైనా పికిల్స్ లేకపోతే నేను వీళ్ళ దగ్గర నుంచి పికిల్స్ ఆర్డర్ చేసుకునేదాన్ని. సో ఈసారి కూడా నేను ఒక 4 పికిల్స్ ఆర్డర్ చేశాను అనమాట. వీళ్ళ దగ్గర పికిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని నేను మీకు ఈరోజు టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అండ్ వీళ్ళకైతే కాకినాడలో ఒక స్టోర్ కూడా ఉంది. నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే మీరు వీళ్ళ దగ్గర నుంచి పికిల్స్ ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేయండి. చాలా బాగా ప్యాక్ చేశారు. మీకు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా వీళ్ళ దగ్గర ప్యాకేజింగ్ చాలా బాగుంటుంది కాబట్టి స్పిల్లేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు మీకు. మళ్ళీ ఇంకొక కవర్లో కూడా ప్యాక్ చేశారు, మనకు ఆయిల్ కవర్లో. ఇది చిన్న రొయ్యలు ప్రాన్ పికిల్ అండ్ చికెన్ బోన్లెస్ పికిల్. ఇందులో అయితే వెజ్ పికిల్స్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేయమా. నేనైతే చిన్న రొయ్యలు అండ్ బోన్లెస్ చికెన్ అండ్ ఇది ఉసిరికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఇది వెల్లుల్లి పచ్చడి అండ్ ఇది టొమాటో పచ్చడి ఇవన్నీ ఆర్డర్ చేశాను. అండ్ ఇప్పుడు ఇవి టేస్ట్ చేసి మా ఆంటీ వాళ్ళు, మా అమ్మ, నేను అందరం కలిసి ఇది రివ్యూ చేయబోతున్నాం మీకోసం. లోపల కూడా మళ్ళీ 2 కవర్లు వేసారు శ్రీజమ్మ, అసలు లీక్ అవ్వదు. చాలా బాగా ప్యాక్ చేశారు. ఎంత దూరమైనా మనం విజయసాగర్ పంపించాలన్నా కూడా కొంచెం లీకేజ్ లేదు. చూసారా పికిల్? మళ్ళీ ఈ కవర్లో ప్యాక్ చేసి ఆ వైట్ కవర్లో పెట్టారు. 3 లేయర్ కవర్స్, మొత్తం 3 లేయర్ ప్యాకేజింగ్. అండ్ ఇవన్నీ కట్ చేస్తుంటే ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది నాకైతే. పీసెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఎక్కువ పీసులు ఉన్నాయి, కొంచెం ఆయిలీగా లేకుండా సరిపోను ఆయిల్తో చాలా బాగా వచ్చింది పచ్చడి. ముక్కలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఇదిగోండి, ఇదేమో ప్రాన్స్ అండ్ ఇదేమో చికెన్. పీసెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ వీళ్ళ దగ్గర. అందుకనే నేను ఇది మీకు రికమెండ్ చేద్దాం అనుకొని ఒక పర్సనల్ వీడియో చేస్తున్నాను దీనికోసమే. టమాటా పచ్చడి టమాటా పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ టమాటా పచ్చడి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కలర్ఫుల్గా ఉంది పచ్చడి, స్మెల్ కూడా బాగా వస్తుంది. చాలా బాగుంది పచ్చడి చాలా బాగుందండి. ఇంకొక పచ్చడి అండ్ అలాగే ఇప్పుడు టొమాటో పచ్చడి ట్రై చేశారు కదా, నెక్స్ట్ మిగతా పికిల్స్ కూడా ట్రై చేసి చెప్తారు ఎలా ఉందో రివ్యూ మీకు. ఇది వేసారు కదా, ఈ స్పూన్ తీసుకోవాలి. అండ్ ఈ పికిల్స్ అయితే నేను తెచ్చింది పికిల్స్ మార్ట్ నుంచి. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా, వీళ్ళకి మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ విజిట్ ద స్టోర్. కాకినాడలో ఉంది వీళ్ళ స్టోర్. అండ్ కావాలంటే మీకు వాళ్ళ నంబర్ కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు వాళ్ళ నంబర్ ఇస్తాను. కావాలంటే కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఉసిరికాయ పచ్చడి, వెల్లుల్లి పచ్చడి. ఓకే, వెల్లుల్లి చాలా బాగుంది. ఆ కారంలో ఊరి వెల్లుల్లి చాలా బాగుంది, చాలా టేస్టీగా. నార్మల్గా వెల్లుల్లిపై మామిడికాయ పచ్చడిలో చాలా బాగుంటుంది కదా. ఒట్టి పిక్కులు కాబట్టి అందులోనే కారం ఉప్పులో బాగా నాని బాగా టేస్టీగా ఉంది.
ఒకవేళ హాస్టల్స్లో ఉండే వాళ్ళకైనా వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. మంచి యూస్ఫుల్. పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి చాలా బాగుంది. ఉసిరికాయ పచ్చడి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మంచి స్మెల్ బాగా వస్తుంది. ఇంకా ఉసిరికాయ పచ్చడి ఇష్టమైన వాళ్ళు కంపల్సరీగా ఆర్డర్ చేసుకోండి. చాలా బాగుంది. ముక్క కూడా నీట్గా బాగా ఊరి చాలా బాగుంది. చింతపండు వేసి చేశారు, చాలా బాగుంది. చింతపండు వేసి చేస్తారు, బాగుంటుంది ఉసిరికాయ. పర్ఫెక్ట్. ప్రైజెస్ కూడా వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి వాళ్ళకి లైక్ కాంటాక్ట్ అయ్యి చూడండి, ఒకసారి టేస్ట్ చేయండి. ఆ తర్వాత మీకు ఎప్పుడు కావాలన్నా వాళ్ళ దగ్గరే ఆర్డర్ చేసుకుంటారు మీరు. నాకు అంత నచ్చాయి వాళ్ళ దగ్గర ఈ పికిల్స్ అన్నీ. ఇంకా నేను అంతకుముందు మ్యాంగో పికిల్ కూడా ట్రై చేశాను వీళ్ళ దగ్గర, అది కూడా చాలా బాగుంది. సూపర్. బాగా పని ఉంది. ఇది రొయ్యల పచ్చడి. నెక్స్ట్ చికెన్ ఏమన్నా నాకు అది వాడతాం మనం. వీళ్ళ దగ్గర చికెన్ పికిల్ కూడా చాలా బాగుంటుంది. ముందు రొయ్యల పచ్చడి టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. రొయ్యల పచ్చడి బాగుందా? నెక్స్ట్ ఇప్పుడు చికెన్ పికిల్ చాలా బాగుంది, సూపర్ ఉంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే అమేజింగ్ అసలు. పీసులు కూడా బాగున్నాయి. చిన్న రొయ్య కదా, బాగా వేగి ఈ పీసెస్ కూడా మరీ ఎక్కువ ఫ్రై అయిపోకుండా మరీ అలా మెత్తగా కూడా ఉండకుండా కావాల్సినట్టు మీడియంగా కుక్ అయింది. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఒక పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ మీల్ అయితే మా ఇంట్లో ఈరోజు మేము తెచ్చుకున్న పచ్చళ్ళు అన్నీ పెట్టుకొని నీట్గా వేడివేడి అన్నంలో తింటుంటే అసలు